అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KishoreTechVision యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. 2-3 PDF ఫైల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలనేది గత వీడియోలో తెలుసుకున్నామండి. మరి ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక PDF ఫైల్ని ఏ విధంగా స్పిల్ట్ చేయాలి అనేది తెలుసుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ PDF ఫైల్ మీకు చూపిస్తానండి. ఇది టోటల్గా 30 పేజెస్ ఉందండి. ఇందులో మనము ఎంబుక్ కాపీ అని, నెక్స్ట్ ఇన్వాయిస్ అని, ఈ విధంగా ఎస్టిమేషన్ అని మొత్తం ఒక 30 పేజెస్ అట్ ఎ టైం స్కాన్ చేసామండి. మనకు ఈ ఫైల్ని మనకు అనుగుణంగా స్పిల్ట్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. మీకు మీ అవసరాల నిమిత్తం ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు స్పిల్ట్ చేసుకోవాలో డిసైడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ ద్వారా చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని స్పిల్ట్ PDF ఆన్లైన్ అనే టైప్ చేసి ఎంటర్ చేయండి. మనకు ఫస్ట్ వచ్చే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ PDF ఫైల్ అని ఉందండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మీరు ఏ ఫైల్ అయితే స్పిల్ట్ చేయదలుచుకున్నారో ఆ ఫైల్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ స్పిల్ట్ అని చూపిస్తూ స్పిల్ట్ బై రేంజ్ ఎక్స్ట్రాక్ట్ పేజెస్ అని వస్తుందండి. ఇక్కడ టోటల్గా మనకు 1 to 30 పేజెస్ ఉన్నాయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. బట్ మనం స్పిల్ట్ బై రేంజ్ అనే ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటామండి. ఇక్కడ చూడండి, ముందే మనకు ఏ పేజెస్ నుంచి ఏ పేజెస్ వరకు కావాలి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి 1 to 9 పేజెస్ అని క్లిక్ ఇవ్వగానే ఇక్కడ 1 to 9th పేజెస్ అని తీసుకుంటుంది. యాడ్ రేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తేనే మనకు రేంజ్ 3 అని ఫ్రమ్ పేజ్ 10 అని స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 10 to 13 అంటే మనకు 13 పేజెస్ వరకు ఇక్కడ తీసుకుంటుంది. మరి యాడ్ రేంజ్ అని చెప్పి 14 పేజీ అంటే ఇన్వాయిస్ పేజ్ అని, నెక్స్ట్ మళ్ళీ 15th 16th అంటే అక్కడ ఒక 2 పేజెస్ ఉన్నాయండి. మళ్ళీ 17th 18th అంటే మనకి ఎన్ని పేజెస్ నుంచి ఎన్ని పేజెస్ కావాలని చెప్పి, మళ్ళీ 19 to 19 అంటే ముందే నేను నాకు ఆ పేజీలో అది సపరేట్గా ఒక పేజీగా కావాలి. నెక్స్ట్ 20 to 29 రేంజ్ సెలెక్షన్ చేసుకున్నాను. లాస్ట్ 30 to 30 అంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 30 పేజెస్లో మనకు ఎంబుక్ అని 1 to 9 పేజెస్ అని ఉన్నాయండి. ఇక్కడ 1 to 9 పేజెస్ రేంజ్ 1 to 9 అని రేంజ్ ఇచ్చేసాము. అంటే అక్కడికి సపరేట్ ఫైల్ అయిపోతుంది. 10 to 13 ఈ 4 పేజెస్ వచ్చేసి ఒక ఫైల్ ఉందండి. ఆ ఫైల్కు ఆ రేంజ్ ఇచ్చేసాను, అక్కడికి కట్ అయిపోతుందండి. 14th పేజెస్లో ఇన్వాయిస్ ఉందండి. 15, 16 సపరేట్ పేజెస్. ఇట్లా మనం ఒక రేంజ్ని ఇచ్చుకుంటూ వచ్చామండి. ఇప్పుడు స్పిల్ట్ PDF అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందండి. డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకు ఒక WinRAR కానీ WinZip కానీ ఫైల్ మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక్కసారి చూస్తే మన ఫైల్ నేమ్ ఉంటుంది. మనం ఏ పేజ్ రేంజ్ ఇచ్చామో ఆ పేజ్ రేంజ్ ఉంటుంది. మీరు జస్ట్ ఆ PDF మీద క్లిక్ ఇస్తే మనం ఏదైతే ఫైల్ని సపరేట్ చేసామో అంతకు మాత్రమే ఉంటుందండి. ఇక చూడండి 1 to 9 పేజెస్ సపరేట్గా అయిపోయిందండి. ఈ విధంగా నెక్స్ట్ 20 to 29 పేజెస్ అంటే మనం ఏదైతే రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్కి తగ్గట్టు అట్ ఎ టైం మన యొక్క ఫైల్ని స్పిల్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక PDF ఫైల్ని స్పిల్ట్ చేసుకోవడం ఏ విధంగానో ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అని నాకు మెసేజ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.